అందరికీ నమస్కారం. ఈరోజు విజయవాడ తెలుగుదేశం పార్టీ ఆఫీసులో విస్తృత స్థాయి జోనల్ మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ యొక్క జోన్లో ఉండేటువంటి ముఖ్యమైనటువంటి ముదిరాజు బంధువులు అందరూ కూడా రావడం విశేషం. వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ముఖ్యంగా ముదిరాజులు రాజకీయంగా, ఆర్థికంగా, విద్యాపరంగా, ఉపాధి పరంగా వెనకబడి ఉండేటువంటి జాతిని మేల్కొల్పినటువంటి దైవాను సంభూతుడు ఎవరైనా ఉన్నారంటే ఆయనే స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. ఆయన పెట్టిన భిక్ష వల్ల ఈరోజు ముదిరాజులు అటు తెలంగాణలో కానీ, ఇటు ఆంధ్రాలో కానీ, తమిళనాడులో కానీ, కర్ణాటకలో కానీ వాళ్ళకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పాటు చేసుకున్నారు. తర్వాత రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా ముదిరాజులందరూ చాలా బలహీనమైనటువంటి ఆర్థికంగా స్థితిలో ఉన్నారు. కానీ శారీరకంగా మంచి ఆలోచన పరంగా మంచి దృఢంగా ఉండేటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే ముదిరాజులే. కానీ ముదిరాజులకి భవిష్యత్తు కల్పించిన తెలుగుదేశం పార్టీ కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క ముదిరాజు సోదరుడు సోదరులు అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని బలపరుస్తూ రాబోయేటువంటి ఎన్నికల్లో సైకిల్ గుర్తుకి ఓటేసి అత్యధిక మెజార్టీ ప్రతి నియోజకవర్గంలో ముదిరాజుల సత్తా ఏమిటో సాటి చెప్పి చంద్రబాబు నాయుడు గారిని అఖండ మెజార్టీతో గెలిపించి అఖండమైనటువంటి మెజార్టీ శాసనసభ్యులను గెలిపించి ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోబెట్టేటువంటి కార్యోన్ముఖులమై మేమందరం కూడా ముదిరాజులందరం కూడా ఏకమై ఈ యొక్క కార్యక్రమాలు జరుపుకుంటూ వస్తాం. దాంట్లో భాగంగానే రాబోయేటువంటి నెల రోజుల లోపల రాష్ట్ర స్థాయి ముదిరాజు గర్జన సభ నిర్వహించి ఈ యొక్క రాష్ట్రంలోనే కాకుండా బయట ఉన్నటువంటి రాష్ట్రంలో ఉండేటువంటి ముదిరాజులందరికి కూడా ఆంధ్రప్రదేశ్ ముదిరాజులందరూ కూడా ఒక రోల్ మోడల్గా నిలబడే విధంగా ఆ సభని నిర్వహించి మా యొక్క మద్దతు చంద్రబాబు నాయుడు గారికి, తెలుగుదేశం ప్రభుత్వానికి ఎల్లప్పుడూ ఉంటుంది, గెలిపించి తీరుతామని చెప్పని తెలియజేసుకోవడానికి ఇక్కడ ఈ యొక్క విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేసాము. కాబట్టి ఈ యొక్క సమావేశంలో మేమందరం కూడా తీర్మానం చేసింది ఏంటంటే ప్రతి పార్లమెంటు నుంచి కూడా ముదిరాజు సోదరులందరినీ తెలుగుదేశం పార్టీ వైపు తిప్పి వాళ్ళందరూ కూడా ముదిరాజు గర్జన సభకి వచ్చే విధంగా విజయవంతం చేసే విధంగా ప్రయత్నాలు చేసి రాష్ట్రంలో బీసీ కులాల్లో ఏ కులం చేయనటువంటి భారీ ఎత్తున సభ నిర్వహిస్తామని చెప్పని తెలియజేసుకుంటూ కొల్లు రవీంద్ర గారి ఆదేశాల ప్రకారం, అచ్చెన్నాయుడు గారి ఆదేశాల ప్రకారం లోకేష్ బాబు గారు, చంద్రబాబు నాయుడు గారు, తర్వాత బీదా రవిచంద్ర గారు వీళ్ళందరి యొక్క కమ్యూనికేషన్తో అంత పెద్ద భారీ సభ జరుపుతామని చెప్పని తెలియజేసుకుంటూ మీరందరూ కూడా సహకరించాలని చెప్పని ఎలక్ట్రానిక్ తర్వాత ప్రింటింగ్ మీడియా వాళ్ళందరినీ కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా.